ఒంగోలు కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా జనసేనలో చేరకపోయి ఉంటే నిన్ను నీ కొడుకును జైల్లో వేయించేవాడని జనార్దన్ అంటే, దమ్ముంటే జైల్లో పెట్టించి చూద్దామంటూ దామచర్లకు కౌంటర్ ఇచ్చారు బాలినేని. నేను కబ్జాలు చేసి ఆడ తింటున్నానంటావు, ఈడ తింటున్నావు, తినే సంస్కారాలు ఏం భాష నాకు అర్థం కాదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అంటున్నావు కదా ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ఉండు అని అంటున్నాను. నేను కూడా ఏడే ఉండు, ఏడే ఏదన్నా తప్పు జరిగితే రమ్మంటే వస్తాం, చూపించు. పొద్దుగోలు నువ్వు వేగ్గా మాట్లాడితే ఏదో చేతగాని అలా కూర్చుంటారని మాత్రం అనుకోవాక. మర్యాద కూడా కాదు ఇది, చెప్తున్నాను నేను. రేపు ఇతని మీద కూడా రాపిస్తాం, ఏం చేస్తాడంటున్నా నేను. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. నన్ను ఈయన నన్ను మా అబ్బాయిని లోపలేపిస్తాడు, లోపలేపించేవాడు అంట జనసేనలో జరిపితే. ఇప్పుడు నన్ను లోపలేసే పెట్టుకోని అధికారం ఉందని కేసులు పెట్టుకో. నిన్ను ఎవడు లెక్క చేస్తాడు స్వామి? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది లోపలేపిస్తా? మేము పెద్ద మొగడువే నువ్వు, మాకు చేత కదా ఎందే నువ్వు లోపలేపించేది? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.